ఈరోజు చివరి ఆషాఢ శుక్రవారం. మరి ఇంతటి విశేషమైన రోజు. ఈ కథను వింటే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మనం చెయ్యాల్సిన పని ఏమిటో ఈ కథ చదివితే తెలుస్తుంది. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉన్నారు. అదే సమయంలో ఒక బందిపోటు గుంపు వాళ్ళిద్దరిపై దాడి చేశారు. రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తూ ఉన్నారు. అప్పుడే అటువైపుగా వెళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చుకుని నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అంటాడు. దానికి రుద్రసేనుడు ఇలా సమాధానం చెప్తాడు. తమరు ఆపదలో ఉంటే కాపాడేనే కాని ఏదో ఆశించి మాత్రం చేయలేదు అని విరోచితంగా పలుకుతాడు. దానికి రాజు సంతోషించి ఇలా అంటాడు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేంటి అంటే కొద్ది రోజుల క్రితం తనను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు ఇలా అంటాడు. తల్లి, ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరింట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లటి చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి ఇలా చెప్పు. నీవు బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి తిరిగి రాకూడదని షరతును పెట్టు. అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకే వెళ్ళిపోతాను అంటుంది. అదే సమయంలో మరొక స్త్రీ పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించు. లోపలికి వెళితే బయటకు మళ్ళీ రాకూడదు అనే షరతు పెట్టు. ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికే వెళ్ళిపోతాను అంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవుతావు అని మునీశ్వరుడు చెప్పిన మాటలు శాంతశీలకు గుర్తుకు వస్తాయి. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి శుక్రవారం రోజు ఎవరింట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడమని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక ప్రకారం రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేస్తాడు. శుక్రవారం రోజు శాంతశీల ఒకటే దీపం వెలిగిస్తుంది. రాజ్యంలోనూ మరి ఏ ఇంట్లోనూ దీపం వెలగదు. సరిగ్గా అదే సమయంలో శుక్రవారం రోజు నగర సంచారానికి లక్ష్మీదేవి వస్తుంది. ఆమె ప్రతి ఇంట్లోనూ దీపం వెలగకుండా ఒక్క శాంతశీల ఇంట్లో దీపం వెలగడం చూసి ఎంతో సంతోషిస్తుంది. మునీశ్వరుడు చెప్పినట్లు శాంతశీల ఆ రోజు గుమ్మానికి అడ్డంగా కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో నల్లటి ఆకారంతో ఒక స్త్రీ ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు శాంతశీల ఇలా అంటుంది. అమ్మా, నీవు ఒకసారి బయటకు వెళితే మళ్ళీ ఎప్పుడూ కూడా ఇంట్లోకి తిరిగి రాకూడదు అని చెప్పగా ఆమె నేను ఇంట్లోని వెలుగును అస్సలు భరించలేను, బయటకే వెళ్ళిపోతాను అంటుంది. తర్వాత ఆమె బయటకు వెళ్ళిపోగానే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు శాంతశీల ఇలా అంటుంది. అమ్మా జగజ్జనని, అమ్మా లక్ష్మీదేవి, నీవు ఇంట్లోకి ప్రవేశిస్తే మళ్ళీ బయటకు వెళ్ళకూడదు సుమా అనే షరతును విధిస్తుంది. లక్ష్మీదేవి అందుకు ఒప్పుకుంటుంది. ఇంకా లక్ష్మీదేవి ఇలా చెప్తుంది. ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో ఎవరైతే దీపం పెడతారో వారందరి ఇంటికి నేను ఉంటాను, నేను వస్తాను అని వరాన్ని ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు. ఈ విషయం తెలిసిన మహారాజు ప్రతి శుక్రవారం మంగళవారం రోజు ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా దీపం వెలిగించాలని చాటింపు వేయిస్తాడు. దీనివల్ల ఆ రాజ్యంలోని ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తులుతూగుతారు. ఒకానొకప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అశ్వంగా మారమని శపిస్తాడు. విష్ణుమూర్తి యొక్క ప్రతి లీలలోనూ ఒక రహస్యం దాగి ఉంటుంది. తన చర్యల వెనుక ఉన్న కారణం ఆయనకు బాగా తెలుసు. అశ్వంగా మారే శాపం పొందిన తర్వాత లక్ష్మీదేవి భూమిపై అశ్వంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో లక్ష్మీదేవి యమున తమసా నదుల సంగమ ప్రదేశంలో జీవిస్తూ ఉంటుంది.
ఆ ప్రదేశంలో పూర్వం సూర్యుడి భార్య అయిన సంధ్యాదేవి తపస్సు చేసింది. లక్ష్మీదేవి ఆ ప్రదేశంలో ఉంటూ కాలాన్ని గడుపుతుంది. అక్కడ ఉంటూ అమ్మవారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఆమె శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా కఠోరమైన తపస్సు చేస్తుంది. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత లక్ష్మీదేవి తపస్సుకు శివుడు బాగా సంతోషిస్తాడు. శివుడే స్వయంగా తన భార్య అయిన గౌరితో కలిసి నందిపై స్వారీ చేస్తూ లక్ష్మీదేవి ముందు ప్రత్యక్షమవుతాడు. శివుడికి 5 ముఖాలు 10 చేతులు ఉన్నాయి. ఆయన శరీరం కర్పూరంలా తెల్లగా ఉంది. సర్పరాజు నాగరాజు మెడలో అలంకరించి ఉండగా ఆ సమయంలో శివుడు మానవ పుర్రెల దండను ధరించి ఉన్నాడు. ఆయన తన శరీరానికి భస్మం పూసుకుని చేతుల్లో రకరకాల ఆయుధాలు పట్టుకుని ఉన్నాడు. ఆయనతో పాటు ఉన్న గౌరీదేవి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపించింది. మహాదేవుడు తన ముందు ప్రత్యక్షం అవడం చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి శివుడికి నమస్కారం చేసింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, లక్ష్మీదేవి, ఏ ఉద్దేశంతో నీవు తపస్సు చేస్తున్నావు? ఒక స్త్రీ ఎల్లప్పుడూ తన భర్తను పట్టించుకోవాలి. కానీ నీ భర్త అయిన విష్ణుమూర్తిని వదిలి నన్ను ఎందుకు ధ్యానిస్తున్నావు? ఈ ప్రపంచంలో విష్ణుమూర్తి ఇవ్వలేనిది ఏదీ లేదు. ఎన్నో విశ్వాల సృష్టి వినాశనం ఆ నారాయణుడి సంకల్పం వలనే జరుగుతున్నాయి. నీ భర్త కూడా అయిన ఆ సర్వశక్తిమంతుణ్ణి ఎందుకు ధ్యానించడం లేదు? నన్నే ఎందుకు ధ్యానిస్తున్నావు అని అడిగాడు శివుడు. శివ భగవానుడి ఈ మాటలు విన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, ప్రభు, నా భర్త నారాయణుడు నన్ను అశ్వంగా కమ్మని శపించాడు. అందుకే నేను ఈ భూమిపై అశ్వంగా విహరిస్తున్నాను, జీవిస్తున్నాను. మీరు ఇప్పుడే చెప్పారు కదా, ఒక స్త్రీ తన భర్తను తప్ప మరెవరినీ తలుచుకోకూడదు అని. ఇది పూర్తిగా నిజం. కానీ నా భర్త నారాయణుడికి మీకు మధ్య ఎలాంటి భేదం లేదనేది కూడా నిజమే. అందుకే నా భర్త విరహ వేదన నుంచి విముక్తి పొందడానికి నేను ఈ సమయంలో మీ తపస్సు చేస్తున్నాను అని పలకగా లక్ష్మి మాటలు విన్న తర్వాత శివుడు ఇలా అన్నాడు, ఓ లక్ష్మీదేవి, నేను మరియు విష్ణుమూర్తి ఒక్కటే అన్నది నిజమే. కానీ ఈ లోకల్లో శివ విష్ణుమూర్తి ఒక్కటే అని తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. దయచేసి చెప్పండి, విష్ణుమూర్తి మరియు నేను ఒక్కటే అని మీకెలా తెలిసింది? ఎందుకంటే ఈ రహస్యం తెలుసుకోవడం ఈ లోకంలో అంత సులభం కాదు అని శివుడు పలకగా శివుడి మాటలు విని లక్ష్మీదేవి ఇలా వేడుకుంది, ప్రభు, ఒకప్పుడు నేను నా భర్త నారాయణుడు ధ్యానంలో లీనమై ఉండడం చూశాను. అప్పుడు నేను అతనితో, నారాయణ, నీవు సర్వశక్తిమంతుడువు. నీ సంకల్పం వల్లే అనంత విశ్వాలు సృష్టించబడుతున్నాయి, నశిస్తాయి. కానీ నీలాంటి సర్వశక్తివంతుడైన దేవుడు ఈ సమయంలో ఎవరిని ధ్యానిస్తున్నాడు? నీచే పూజించబడానికి కూడా ఎవరు అర్హులు? దయచేసి నాకు ఈ రహస్యం చెప్పు అన్నాను. ఆ సమయంలో నా భర్త అయిన విష్ణుమూర్తి ఇలా పలికారు, ఓ లక్ష్మీదేవి, ఈ లోకంలో నేను శివుడు ఒక్కటే అని చాలా తక్కువ మందికి తెలుసు. మా మధ్య ఎలాంటి భేదమూ లేదు. కొన్నిసార్లు నేను రాక్షసులను సంహరించడానికి శివుడిని పూజిస్తాను. కొందరు రాక్షసులను సంహరించడానికి శివుడు నన్ను పూజిస్తాడు. నేను ఆయన భక్తుణ్ణి, ఆయన నా భక్తుడు. మా మధ్య ఎలాంటి భేదమూ లేదు. నా ఆత్మ ఆ శంకరుల్లో నివసిస్తుంది, ఆయన ఆత్మ నాలో నివసిస్తుంది. ఓ ప్రియసఖి, మా ఇద్దరి భక్తులలో కొందరికి మేమిద్దరం ఒక్కటే అని తెలియదు. అటువంటి భక్తులు ఒకరినొకరు నిందించుకుంటారు. నా భక్తుల్లో కొందరు అజ్ఞానంతో శివుణ్ణి నిందిస్తారు. శివుడి భక్తుల్లో కొందరు అజ్ఞానంతో నన్ను నిందిస్తారు. మా నిందల వల్ల అటువంటి భక్తులు తీవ్రమైన నరకంలో జీవించాల్సి వస్తుంది. అమ్మాయి, మీరు మమ్మల్ని ఇద్దరినీ ఒకటే అని భావించారు. మా మధ్య ఎలాంటి భేదమూ లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. కేవలం ఈ ప్రపంచం సక్రమంగా నడవడం కోసమే మాయ కారణంగా ఈ భేదం కనబడుతుంది. కానీ నిజానికి శివ విష్ణువుల మధ్య ఎలాంటి భేదమూ లేదు అంటాడు మహావిష్ణువు. ఈ విధంగా భర్త చెప్పిన మాటలు అమ్మవారు శివుడికి తెలియజేస్తుంది. లక్ష్మీదేవి మాటలు విని శివుడు చాలా సంతోషిస్తాడు. ఇలా పలుకుతాడు, ఓ దేవి, ఈ రహస్యం తెలుసుకునే భాగ్యం నీకు కలిగింది. ఎందుకంటే చాలామందికి ఈ రహస్యం తెలియదు. ఇక నువ్వు చింతించడం మానుకో. ఎందుకంటే నేను నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. అతి తక్కువ సమయంలో నీ ప్రియమైన భర్త నారాయణుడు నీకు సమీపిస్తాడు.
అతి త్వరలోనే ఆయన నీ దగ్గరకు వచ్చేలా నేను ప్రేరణ కలిగిస్తాను. దాంతో నీ కోరిక కలుగుతుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఆడగుర్రం శరీరం నుంచి కుమారుడు జన్మించిన తర్వాత నీవు ఈ శాపం నుంచి విముక్తి పొందుతావని నీ భర్త నీకు తెలియజేశాడని కూడా నాకు తెలుసు అని శివుడు చెప్పి అదృశ్యమవుతాడు. కొంతకాలం తర్వాత శివుడి ప్రేరణతో విష్ణుమూర్తి ఒక అందమైన గుర్రం రూపాన్ని ధరించి యమున తమసా నదుల సంగమానికి వస్తాడు. అక్కడ లక్ష్మీదేవి ఆడగుర్రం రూపంలో నివసిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోగా వారికి ఒక కుమారుడు జన్మించాడు. విష్ణు లక్ష్మీదేవుల కుమారుడు ఏకవీరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా లక్ష్మీదేవి అశ్వరూపంలో తన భర్త అయిన విష్ణుమూర్తి సాంగత్యం కోసం మహాదేవుడి గురించి తపస్సు చేసి ఆ మహాశివుడి అనుగ్రహాన్ని పొందింది లక్ష్మీదేవి. ఎంతో విశేషమైన ఈ కథను విన్నవారికి ఆ శివపార్వతుల లక్ష్మీదేవుల అనుగ్రహం లభిస్తుంది. శీల, సుశీల, గుణశీల, విశాల కథ. పార్వతి భక్త సులభ, అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ మహాశివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం పూర్వం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కాచెల్లెలు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురికి ఉన్న ఊరిలోని ఉన్నత వంశానికి చెందిన నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి. ఈ పిల్లల అదృష్టమా అన్నట్లు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం పెరిగి దైవ చింతన తగ్గింది. ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అని అనుకున్నారు వారు. మహాపండితుడైన శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తన్ని గౌరవిస్తుంది అనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదయ ఏముంది, నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించి అందరినీ నిర్లక్ష్యం చేయసాగాడు. ఎంతటి ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందు బలా దూరే అన్నాడు. అందుక తల్లి అలిగి అతనికి గుణపాఠం చెప్పాలి అనుకుంది. అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండా పోయి సంపాదన పడిపోయింది. సంపాదించిందంతా ఖర్చయిపోయింది. చివరికి చిరిగిన వస్త్రాలతో మిగిలాడు అతను. అతని దరిద్రం అతన్ని సమాజానికి దూరంగా నెట్టేసింది. అతడి సంసారం మొత్తం ఆకలి దప్పికలతో అల్లాడిపోసాగింది. ఇక రాజుగారి ఆస్థానంలో ఉపదళపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయాన్ని సాధించి రాజుగారి చేత గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణమనుకున్నాడు. అందులో ఆ తల్లి ప్రమేయం ఏదీ లేదన్నాడు. అందుకు అలిగిందా ఐశ్వర్యలక్ష్మి. అమ్మవారి దయతప్పగానే అతడిలో కల సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది. గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తాను కోరిన ధనం ఇయ్యకపోతే అతన్ని నాశనం చేస్తాను అన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరుపోసి తన్ని కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేనల్ని పిలిచి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. రాజబుడులతో ఎంత దెబ్బలాడినా అతడు గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఏం లాభం, అనేక మంది సైనికుల మధ్య ఇతను ఒంటరివాడే కదా, పైగా దైవకృప తప్పిన మనిషి. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుని చెరసాల్లో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైనది. వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో సంపాదించిందంతా దైవానుగ్రహం అనుకోవడం మూర్ఖత్వమని భావించి దైవారాధనలు వగైరాలు మానేశాడు. అతడి తలపొగరు వల్ల సాటి వ్యాపారస్తులు సహకరించడం మానేశారు. వినియోగదారులు అతని వద్ద సరుకులు కొనడం తగ్గించారు. క్రమక్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇక ఆఖరిదైన విశాల పెనిమిటి చాలా మంచివాడే కాని అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందున చెడు స్నేహాలు మరిగాడు.
కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కాని పూజలు వ్రతాలు అంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన వాటిలో కూరుకుపోయాడు. కనకనంగా సంపాదిస్తే కలిమి కలుగుతుంది కాని క్షణక్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలైనా నిలవవు కదా. ఆ కారణంగాని అతడు దరిద్రుడు అయిపోయాడు. వ్యసనపరంగా అప్పుల పాలయ్యాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడై భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కాచెల్లెలు మాత్రం ఎప్పటికైనా ఆ జగన్మాత తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులున్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు. వారి మొరలను ఆలకించింది ఆ లక్ష్మీదేవి. ఒకనాడు ఆ నలుగురు అక్కాచెల్లెళ్ళు కలిసి తన్ను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో అమ్మవారు వృద్ధ స్త్రీ రూపంలో వారిని పలకరించి ఇలా చెప్పింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వైభవలక్ష్మి అనుగ్రహానికై మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా సిద్ధించే మార్గం మీకు చెప్తాను. తక్షణమే మీరు నలుగురు మీ మీ ఇళ్లల్లో వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి అని చెప్పింది. అవ్వ చెప్పిందంతా విన్న అక్కా చెల్లెళ్ళు ఆనందంతో ఇలా పలికారు. అయితే అవ్వా, ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ప్రస్తుతం మేము అత్యంత దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది అని అడిగారు. అందుకా వృద్ధ స్వరూపిణి అయిన అమ్మవారు దయాపూరితమైన దరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది. ఇదేమీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11, 21 గురువారాలు కాని శుక్రవారాలు కాని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్లు తాము మొక్కుకున్నన్ని వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మర్నాడు వచ్చే శుక్రవారం రోజు ఉద్యాపన చెయ్యాలి. శుక్రవారం చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం కాని శుక్రవారం కాని ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని శుచి శుభ్రాలతో తీర్చిదిద్దుకుని తలంటుకుని, అమ్మా వైభవలక్ష్మి తల్లి, ఈ రోజు మొదలు ఎన్ని గురువారాల పాటు లేదా శుక్రవారాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తిరాలివై నా వాంఛల్ని నెరవేర్చు అని నమస్కారం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ చెయ్యాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు, సదాచార పాలనము చాలా ముఖ్యం. ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాగతులకు దాసుల వలె ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకుని తమకన్నా ముందుగా వారికి భోజనాదులను ఏర్పరిచి తదనంతరం శయ్య పాద సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్చించబడుతూ ఉంటారో, ఏ ఇంట అసత్యం పలకరో, ఏ ఇంట గోపోషణం గోపూజ జరుగుతూ ఉంటాయో, ఏ ఇంట ధాన్యం దానమిస్తారో లేదా దానం చేసేటంత సమృద్ధిగా ఉంటుందో, ఏ ఇంట్లోని వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆయా ఇళ్లల్లో నేను సుస్థిరంగా ఉంటానని లక్ష్మీదేవి తెలియచేసింది. కాబట్టి సదాచారాన్ని సౌశీల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణాలతో కాని బియ్య పిండితో కాని అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దానిమీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా నిలిపి దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కలసంగా పెట్టి అందులో 4 వైపులా 4 తమలపాకులు కాని లేదా 4 మామిడి రొబ్బులు కాని ఉంచాలి. వాటి మీద ఒక కొబ్బరికాయను, దానిమీద ఒక రవికెల గుడ్డను ఏర్పరిచి తరువాత ఎర్రటి పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న ద్రవ్యమొక్క నాణాన్ని ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్నా శ్రీచక్రమన్నా చాలా ఇష్టం.
కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తరువాతే అమ్మవారిని పూజించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చెయ్యాలి అన్నట్టు ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ముని కూడా ఉంచి పూజించవచ్చు. పూజలోకి తీపి పదార్థాన్ని చేయలేని వాళ్ళు బెల్లం, పటిక బెల్లం, పంచదారని కూడా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ తర్వాత బంగారం లేదా వెండి లేదా రాగి లేదా రూపాయి నాణాన్ని భద్రపరుచుకోవాలి. కలశంలోని నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాది విషయాలను కోరేవారు మల్లె మొదలైన మంచి పూల చెట్ల మొదట్లోనూ పోయాలి. కేవలం ధనకాంక్ష కలవారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులుగా మారతారు. ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరతాయని ముగించిందా వృద్ధమాత. తక్షణమే ఆ అప్పా చెల్లెలు నలుగురు వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు. నలుగురు కడు పేదవారు అవడం వల్ల నలుగురు కూడా రాగి కలశాన్నే వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల అందులో రాగి నాణాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఆఖరిదైన విశాల తన బంగారు ముక్కెరను తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ రూపాల్లో ఆరాధించినా వారి హృదయంలో ఉన్న భక్తి భావాలని ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి. నలుగురిని సమానంగానే కరుణించింది. శీల భర్త యొక్క పాండిత్యాన్ని గుర్తించబడి పునః అతనికి గౌరవాదులు లభించాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులైనారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం నిమిత్తం అతపూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతన్ని ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా నియమించబడ్డాడు. ఆ విధంగా సుశీల కుటుంబం బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్నే ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారి అయిన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక ఆఖరిదైన విశాల వ్రతారంభం చేసింది మొదలు. అమ్మవారి కరుణా ప్రసాదం ప్రారంభమైపోయింది. ఆమె భర్త వారం విడిచి వారంగా వ్యభిచారం, జూదం, మద్యపానం వంటి వ్యసనాటిని మానుకున్నాడు. తన భార్యా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు కాని పురుషులు కాని ఆవాల గోపాలమెవరూ తన్ను పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే తల్లి వైభవలక్ష్మి. ఈనాడు మనం చేసిన పూజల వల్ల ఆమె సంతుష్టురాలు అగోగాక శీల, సుశీల, గుణశీల, విశాలల కుటుంబాలను కాపాడినట్లే ఆ తల్లి మన్ని కూడా రక్షించుగాక అని చెప్పి కథను పూర్తి చెయ్యాలి. ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారో అటువంటి వారికి శ్రీ వైభవలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేశాడు. పూర్వకాలంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారు. వారందరికీ వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు రావడం వల్ల వేరింట కాపురాలు చేస్తూ ఉన్నారు. ఒకరోజు పొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ల ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు పొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇది చూసి శ్రీ శుక్రవారపు మహాలక్ష్మి ఎంతో బాధపడింది. ఇంకొక కోడలు పాచి వాకిటిలో పేడ వేసుకుంటూ ఉంది. మరొక కోడలు పాత గుడ్డలను పెడుతూ ఉన్నది. మరొక కోడలు పాచి వాకిటిలో వడ్లు దంపుతూ ఉన్నది.
మరొక కోడలు పాచి వాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది. ఈ విధంగా 6 కోడళ్ళు చేయడం చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్ళక పెద్ద కోడలు ఇంటికే వచ్చింది. పెద్ద కోడలు ఆ సమయంలో ఇల్లు అలుక్కుని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనుక కూర్చుని ఉన్నది. అక్కడ గల శుభ్రతకు మెచ్చుకున్న శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని ఇలా పలికింది. అమ్మాయి, బయటకి ఒకసారి రావమ్మా అని పలికింది. దానికి పెద్ద కోడలు లోపల నుంచి ఇలా సమాధానం చెప్పింది. అమ్మా, నేను రావడానికి వీలులేదు. మేము చాలా పేదవారం. మాకు ఒకటే బట్ట ఉండడం వల్ల దానిని నా భర్తకు ఇచ్చి యాయావారానికి పంపాను. నా భర్త వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలెడు బియ్యం వార్చి పెట్టమని కోరింది. అందుకు పెద్ద కోడలు ఎంతో బాధపడి, అమ్మా, నా భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది. అమ్మా, నీవు శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ సరుకులు కావాలని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపించింది. దాంతో పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిన ప్రకారం కోమటి ఇంటికి వెళ్లి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపి పప్పు, బియ్యం, మిగతా వంటకు కావలసిన పదార్థాలన్నీ ఇమ్మని కోరగా అతడు వాటన్నిటినీ ఇచ్చాడు. తరువాత పెద్ద కోడలు శుక్రవారపు మహాలక్ష్మి చెప్పిందని తెలుగువాని దగ్గరకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది. ఆమెకు ఈ పదార్థాలు కావాలని తెలుగులవాణ్ణి కోరగా తెలుగులవాడు తెలగపిండిని, నూనెను ఇచ్చాడు. ఆ తరువాత పెద్ద కోడలు కంచెల దగ్గరకు వెళ్లి కంచెల దగ్గర శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని ఇచ్చాడు. తర్వాత పెద్ద కోడలు సాలివాని దగ్గరకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది. ఆమెకు ఈ పదార్థాలు కావాలని కోరగా సాలివాడు మంచి మంచి బట్టలను పెద్ద కోడలకు అందజేశాడు. దాంతో పెద్ద కోడలు ఇంటికి వెళ్లి 4 పిండి వంటలతో అవకాయ పచ్చలతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతనికి సంతృప్తికరంగా యాయావారం దొరికింది. అతనికి పెద్ద కోడలు భోజనం వడ్డించగా దాన్ని పోంచేసి ఇవి ఎక్కడ్నుంచి వచ్చాయి అని అడిగాడు. ఆమె తమ గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలియజేసింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్తాను అని చెప్పగా పెద్ద కోడలు అమ్మా, ఈరోజు రాత్రి భోజనం చేసి వెళ్దూగాని అని కోరింది. దానికి శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత నేను వెళ్తాను అని చెప్పగా అప్పుడా బ్రాహ్మణ స్త్రీ, అమ్మా, ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్తావు? రేపటి ఉదయమే వెళ్దూగానిలే అని పలకగానే దానికి శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పుగా ఉన్నదని తెలియచేసింది. బయటికి వెళ్లి వస్తానని చెప్పగా అందుకా బ్రాహ్మణ స్త్రీ చీకటిలో వీధిలోకి వెళ్లవద్దు అని ఓ మూలన కూర్చోమని చెప్పింది. మహాలక్ష్మి అదేవిధంగా 4 మూలలోనూ కూర్చుని తెల్లవారే వేళకు మాయమైపోయింది. ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్ర మేల్కోగాని ఇల్లు బాగు చేయడానికి చీపుర్ని చేతబట్టి గది యొక్క 4 మూలలా చూసింది. 4 మూలల్లోనూ 4 బంగారు కుప్పలు ఉండడం చూసి ఆమె ఎంతో ఆనందం చెంది భర్తకు ఆ విషయాన్ని తెలియజేసింది. అప్పుడు భర్త తమ ఇంటికి వచ్చిందని సాక్షాత్తు మహాలక్ష్మీదేవే అని భావించి తమపై ఆమె చూపిన దయను తలుచుకుని ఎంతో సంతోషంతో భార్యతో కలిసి శుక్రవార నోమును నోయించుకుని భాగ్యాలను బడసి భక్తి విడువక సంతోషంగా కాలాన్ని గడిపాడు. ఇదే శ్రీ శుక్రవారపు లక్ష్మీ కథ.
ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో లేక చదువుతారో వారికి దరిద్ర బాధలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.